ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఎలక్ట్రిక్ కార్లో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా మీ ఎలక్ట్రిక్ కార్కి మంటలు వ్యాపించినాయి అనుకుందాం. అప్పుడు మీరు భయంతో మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు. అటువంటి టైంలో మీరు కార్ నుంచి దూకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఏదైతే ఫైర్కి కారణమైన ఆ బ్యాటరీ ప్యాక్ బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మీ ప్రాణాలు సురక్షితంగా ఉంటుంది. అది కూడా ఎంత దూరం అంటే ఒక 20 ఫీట్ల ఆ బ్యాటరీ ప్యాక్ తానంతా అదే దూరంగా పడిపోతే మీకు సేఫ్టీ బాగుంటుంది కూడా. మరి ఏంటి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ? ఇలాంటి ఒక సరికొత్త సేఫ్టీ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఒక కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేశారన్నమాట. నియో అనే ఒక కంపెనీ వాళ్ళు చాలా తక్కువ టైంలో ఒక 20 సెకండ్ లోపులోనే ఒక ఎలక్ట్రిక్ కార్ని బ్యాటరీ స్వాపింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కువ అన్లిమిటెడ్ రేంజ్ని కూడా వీళ్ళైతే ఈ బ్యాటరీ స్వాపింగ్ ద్వారా సాధ్యం చేస్తున్నారు. మరి ఈ రెండు టెక్నాలజీస్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను మీకు ఒక వీడియో అయితే ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. నార్మల్ స్పీడ్లో అయితే ఈ వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. మీరు గమనించారా? ఒక కారు నుంచి ఒక బ్యాటరీ చాలా ఒక బుల్లెట్ అంత వేగంగా ఫాస్ట్గా దూసుకుపోయి ఒక చోట అయితే పడిపోయింది. చూసారా? మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్లోగా ప్లే చేస్తూ చూడండి. ఇదిగోండి, కారు లోపల బ్యాటరీ అనేది దానంతట అయితే బయటకు వస్తుంది. అది ఎంత దూరంలో పడింది చూడండి. సుమారుగా ఒక 20 ఫీట్ దూరంలో ఆ బ్యాటరీ ప్యాక్ అనేది బయటకైతే పడిపోయింది అనమాట. సో దీన్ని చైనా దేశంలో ఒకళ్ళు సేఫ్టీ పర్పస్ కోసం అయితే ఒక చైనా సంబంధించిన R&D డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ వెహికల్ని అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. చైనా దేశం యొక్క ఆటోమోటివ్ కొలిజన్ రిపేర్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో ఇంజనీర్స్ ఈ డెమాన్స్ట్రేషన్ అయితే ఇచ్చారన్నమాట. ఈ డెమాన్స్ట్రేషన్ ప్రకారం ఈ కార్ లోపల నుంచి బ్యాటరీ ప్యాక్ బయటికి ఎందుకు వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ థర్మల్ రన్ అవేకి గురవుతాయి, అంటే ఆ బ్యాటరీ ప్యాక్ బాగా వేడెక్కిపోయి ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ వల్ల ఆ బ్యాటరీ ప్యాక్ హీట్ ఎక్కిపోయింది అనుకోండి, థర్మల్ రన్ అవే ఎప్పుడైతే ఆ ఈవెంట్ అక్కర్ అవుతుందో సుమారుగా 1000 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఆ బ్యాటరీ ప్యాక్ చేరుకుంటుంది అనమాట. అప్పుడే మంటలు ఏర్పడతాయి అనమాట. సో అటువంటి టైంలో మన ఆ బ్యాటరీ ప్యాక్ మంటల్ని అదుపు చేయడం అనేది దాదాపుగా అసాధ్యం అనమాట. అందుకనే ఎప్పుడైతే ఒక థర్మల్ రన్ అవే ఈవెంట్ జరిగినప్పుడు చాలా మీరు బయట వీడియోస్ కూడా చూసి ఉంటారు. అది ఒక అరగంట టైం పట్టినా గంట టైం పట్టినా ఆ వాటర్ వేస్తూనే ఉండాలన్నమాట. దానికి వెంటనే ఆరిపోదు అనమాట. దానికి వేరే పరిష్కారం కూడా లేదు. ఇన్స్టాంట్గా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆ లిథియం బ్యాటరీ ప్యాక్ నుంచి ఫైర్ వచ్చిందని ఆపడం అనేది సాధ్యమయ్యే అవకాశం లేదనమాట. సో అందువల్లే మనం ఒకవేళ ఒక ఎలక్ట్రిక్ కార్ని ఒక కస్టమర్ ఉపయోగిస్తున్నప్పుడు ఇలాగే ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆ బ్యాటరీ ప్యాక్ ఫైర్కి గురైంది అనుకుందాం, మెల్లగా పొగలు వచ్చి ఫైర్ వస్తుంది. సో ఈ టైంలో పూర్తిగా కారు యొక్క ఆస్తి నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఈ ఫైర్ కారణం ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కాబట్టి ఆ బ్యాటరీ ప్యాక్ ని సెపరేట్ చేస్తే ఇటు ఎంతో కొంత ఆస్తి నష్టం తగ్గించవచ్చు కదా. ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్యాక్ సుమారుగా 30-40% కాస్ట్ బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ రిమైనింగ్ ఒక 60% వెహికల్ కూడా ఉంటుంది కాబట్టి అందులో మోటార్ కానీ ఇతర కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సేవ్ చేసుకునే అవకాశం అనేది ఇలాంటి మీ కింద చూపించిన టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాటరీ ప్యాక్ తానంతట అది ఎజెక్ట్ అయిపోయి కొంత డిస్టెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఒక పర్సన్ ఇలా కార్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాడు, సడన్ గా అతనికి అర్థమైంది పొగలేదో వస్తుంది, ఏదో జరిగిందని చెప్పి. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే సెన్సర్లు అయితే ఉంటాయి అనమాట. ఈ సెన్సర్లు ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ హీట్ కి రీచ్ అవగానే ఓకే ఇది థర్మల్ రన్వేకి గురైంది, సో ఫైర్ అవ్వడానికి రెడీగా అవుతుంది. సో వెంటనే ఏం చేయాలంటే ఆ బ్యాటరీ ప్యాక్ ని ఆ వెహికల్ నుంచి రిమూవ్ చేసి ఎజెక్ట్ చేసి కొంత దూరానికి పడేయాలని చెప్పి ఆ సెన్సర్ డిటెక్ట్ చేసి బయట పంపించేస్తుంది. మరి ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఓపెన్ అవుతాయి ఎగ్జాక్ట్ గా అదే ఫెనామినన్ ని ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ఎజెక్షన్ లో కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఎయిర్ బ్యాగ్ ఒకసారి డిప్లాయ్ ఇలా బయటకు వస్తుందో ఎగ్జాక్ట్ గా ఆ ఫోర్స్ తో ఈ కార్ లోపల ఒక మెకానిజం అయితే ఏర్పాటు చేస్తారు అనమాట. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ ని ఇలా రిమూవ్ చేసి ఒక 20 ఫీట్ కి బయటకు పడేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాటరీ ప్యాక్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే అందులో ఉన్న పర్సన్ కి సేఫ్టీ అయితే ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ఇలా ఒక డౌట్ ఉండదు, ఏదో ఎక్కడో ఒక చోట ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా మనకేమైనా జరుగుతుందని భయం ఉంటుంది. సో బట్ ఇక్కడ ఇలాంటి ఒక టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళు సురక్షితంగా ఒకవేళ ఇలాంటిది జరగగానే ఒక బటన్ లాంటిది ప్రెస్ చేయగానే అది ఆ బ్యాటరీ ప్యాక్ వరకు బయటకు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్న పర్సన్ కి అయితే సేఫ్టీగా ఫీల్ అవుతారు అనమాట. రెండోది, ఎవరైతే ఫైర్ ఫైటర్స్ వస్తారో సో వన్స్ ఎప్పుడైనా ఫైర్ ఇన్సిడెంట్ జరగానే మనకి ఫైర్ సిబ్బంది వచ్చి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటలను ఆర్పిస్తారు కదా. ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్ వెహికల్ తో పాటు ఉందనుకోండి దాన్ని ఆర్పడం అనేది కొంచెం కష్టం. ఆ వెహికల్ నుంచి ఆ మంట వేరే చోట్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాటరీ ప్యాక్ వరకు మాత్రమే సెపరేట్ గా ఎక్కడైనా పడింది అనుకోండి, దాన్ని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉంటుంది, దాన్ని ఫైర్ సిబ్బంది నుంచి మంటను అదుపు చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మూడోది, ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో బ్యాటరీ ప్యాక్ ఎజెక్ట్ అవుతుంది అనమాట. ఈ డెమాన్స్ట్రేషన్ లో మీరు సరిగ్గా గమనిస్తే గనక ఒక సెకండ్ కన్నా తక్కువ టైంలోనే ఈ బ్యాటరీ ప్యాక్ ఎజెక్ట్ అయ్యి దూరంగా పడిపోయింది. సో దీనివల్ల
దీనివల్ల ఏంటంటే తక్కువ టైంలోనే మనకి సేఫ్టీ అనేది లభిస్తుంది అనమాట. అయితే ఇప్పటివరకు ఈ బ్యాటరీ ప్యాక్ ఎజెక్షన్ ఏదైతే ఉందో మన పాజిటివ్ సైడే మాట్లాడు, బట్ దీనివల్ల నెగిటివ్ సైడ్ కూడా ఉంది. ఇంటర్నెట్లో కొంతమంది ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అప్రిషియేట్ చేస్తే మరికొంతమంది అయితే దీని మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారంటే, ఊహించుకోండి ఒక కార్లో ఇలా ప్రయాణిస్తూ ఉన్నారు, సడన్ గా ఇలా ఫైర్ ఏదో జరిగే అవకాశం ఉందని చెప్పి బ్యాటరీని ఎజెక్ట్ చేశారు. ఎజెక్ట్ చేయగానే పక్కన ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తున్నారు అనుకోండి, ఆయన పరిస్థితి ఏంటి? లేదంటే ఒక గుంపుగా ఒక ఇద్దరు ముగ్గురు నడుస్తూ వెళ్ళారు, సడన్ గా మీరు ఎజెక్ట్ చేయగానే ఆ ఫోర్స్ కి ఆ బ్యాటరీ ప్యాక్ వెళ్ళి కాస్త వాళ్ళని తాకింది అనుకోండి, వాళ్ళకు కూడా ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కదా. దీన్ని ఎలా అదుపు చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఒక స్పెసిఫిక్ లొకేషన్స్ లో పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఓపెన్ స్పేస్ లో ఉన్నంత వరకు ఓకే, బట్ ఒకవేళ ఊహించుకోండి ఒక గ్యారేజ్ ఉందనుకోండి, ఒక గ్యారేజ్ లోనే లేకపోతే అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉంది, అప్పుడు సడన్ గా ఆ బ్యాటరీని ఎజెక్ట్ చేద్దాం అన్న పక్కన వెహికల్ అడ్డు ఉంటుంది కదా. రెండోది ఒక టన్నెల్ లోపల వెళ్తుంది, టన్నెల్ లో వెళ్తున్నప్పుడు ఆ బ్యాటరీ ఎజెక్ట్ చేద్దానికి అంత ప్లేస్ వెళ్ళడానికి ఉండదు కదా, టన్నెల్ పక్కన పెద్ద స్పేస్ ఉండదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అన్లెస్ అంటే ఇది ఓపెన్ స్పేస్ లో ఉంటేనే ఎజెక్ట్ అయ్యి దూరం అయితే పడే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, ఇది ఎజెక్ట్ చేస్తుంది తప్పిస్తే బ్యాటరీ యొక్క మంటలను ఎక్కడ అదుపు చేయట్లే. సో మనకి బ్యాటరీ యొక్క మంటలను అదుపు చేయడం కావాలి కానీ ఆ మంటలను దూరంగా పడేయడం కాదు కదా. సో ఎంత ఫాస్ట్ గా వీలైతే ఆ మంటలను అదుపు చేయాలని ఒక ఆలోచన అయితే రావాలి, బట్ అది ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే లేదనమాట. తర్వాత ఏంటంటే, చుట్టుపక్కల ఏదైనా ప్రాంతాలు డ్యామేజ్ అయితే దానికి ఆస్తి నష్టం వాటిల్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారు? జస్ట్ మీరే ఊహించుకోండి, జస్ట్ సడన్ గా ఏదో ఇబ్బంది వచ్చిన బ్యాటరీ ప్యాక్ ని ఎజెక్ట్ చేస్తారు, బట్ ఎవరిదో వెహికల్ ని గుద్దేయడం కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఏదైనా ప్రాంతాలు డ్యామేజ్ అయితే దానికి మరి ఇన్సూరెన్స్ ఎవరు చేస్తారు? ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, ఇలాంటి ఒక ఎగిరే బ్యాటరీ ప్యాక్స్ వస్తాయని చెప్పి దానికోసం కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి కదా. ఇది ఒక టెక్నాలజీ ఉంది, బట్ దీనికోసం అంటూ మళ్ళీ ఒక ఇలాంటి ఒక కొంత స్పేస్ ఏర్పాటు చేయాలి కదా. సో ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. ఇప్పటి వరకు ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల ఉన్న కొన్ని ఛాలెంజెస్. సో ఇప్పుడు ఈ ఎజెక్టబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి బోత్ పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈవీ టెక్నాలజీలో ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా లేదా అంటే కనుక, ఇది ఇంకా మనకి టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న టెక్నాలజీ అనమాట. అంతేగాని దీనికి ఎవరు కూడా అప్రూవల్ అయితే ఇవ్వలేదు. ప్రాక్టికల్ గా అయితే నిజంగా ఇది ఫేజిబిలిటీ ఉంటుందా లేదా అనేది మాత్రం రాబోయే సంవత్సరాల్లో దీనికి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అనమాట మీకు. ఎందుకంటే అటు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా కనిపెట్టి ఇందులో ఏమన్నా ఎడిషనల్ సేఫ్టీ మెజర్స్ ఏమైనా తీసుకొస్తే అప్పుడు ఈవీ ఇండస్ట్రీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అయితే దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ టెక్నాలజీని కూడా చైనాలోని నియో అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే తీసుకొచ్చారన్నమాట. చైనాలోని నియో అనే ఒక కంపెనీ వాళ్ళు రోబోటిక్ ఆర్మ్స్ ని ఉపయోగించి ఒక ఎలక్ట్రిక్ కారు ఒక స్వాపింగ్ స్టేషన్ కి రాగానే సుమారుగా 2.5 నిమిషాల్లోనే బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ ని తీసేసి కొత్త బ్యాటరీ ప్యాక్ ని అమరుస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక సరికొత్త స్వాపింగ్ టెక్నాలజీ, అంటే ప్రీవియస్ గా ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ కార్ల స్వాపింగ్ టెక్నాలజీని అయితే ఏర్పాటు చేయలేదు. అలాంటిది కమర్షియల్ గా నియో అనే ఒక కంపెనీ వాళ్ళు దీన్ని సాధించడం జరిగింది. సో వీళ్ళు కొత్త వర్షన్స్ అయితే తీసుకొస్తూ వచ్చారు. ప్రెసెంట్ వచ్చి రోబోటిక్ ఆర్మ్స్ తో ఈ కంప్లీట్ ఆటోమేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్వాపింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా నియో కార్లకు మాత్రం సపోర్ట్ చేస్తుంది. అంతేగాని కొత్త ఎలక్ట్రిక్ కార్ మోడల్ తీసుకొచ్చి ఇలా స్వాపింగ్ చేయమంటే అది ఫేజిబిలిటీ అవ్వదు అనమాట. వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ స్పెసిఫిక్ గా నియో ఎలక్ట్రిక్ కార్లను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన ఈ స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ. ఇక వీళ్ళ స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్స్ లో సుమారుగా 23 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒకేసారి ఒక 23 కార్లు వచ్చినా కూడా 23 కార్లకి కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వగలిగే కెపాసిటీ వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ లో అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. నియో కంపెనీ వాళ్ళు దీన్ని రెవల్యూషన్ గా చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మన సాధారణంగా ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళి పెట్రోల్ లేకపోతే డీజిల్ పెట్టించాలన్నా కూడా సుమారు ఒక 3 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. ఎగ్జాక్ట్ గా అదే టైంలో నియోకి సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే కనుక ఒక కార్ సంబంధించిన ఒక ఎంటీ బ్యాటరీ ప్యాక్ ని కాస్త ఫుల్లీ ఛార్జ్డ్ అయిన బ్యాటరీ ప్యాక్ తో రీప్లేస్ చేసేస్తుంది. సో దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. అంతేకాదు నియో కంపెనీ వాళ్ళు కస్టమర్స్ కి ఏమైనా ఆప్షన్ ఇస్తున్నారంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు తమ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఓనర్షిప్ కాస్ట్ ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు. జస్ట్ కార్ ని మాత్రమే కొనుగోలు చేసి స్వాప్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పి నియో కంపెనీ వాళ్ళు ఇలాంటి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ ప్యాక్ యొక్క వారంటీ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదనమాట. తక్కువ ధరకే ఒక ఎలక్ట్రిక్ కార్ ని ఓనర్ కింద మారొచ్చు. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ అనమాట. మీరు ఎంత దూరం ప్రయాణించాలన్నా ప్రయాణించవచ్చు. ఎందుకంటే నియో కంపెనీ వాళ్ళు చాలా ప్లేసెస్ లో చైనాలోని చాలా ప్రాంతాల్లో అయితే స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక 200-300 కిలోమీటర్ రేంజ్ వచ్చే బ్యాటరీ ప్యాక్ ని తీసుకుంటే కనుక అగైన్ ఒక 250 కిలోమీటర్స్ ఆగానే ఇంకొక బ్యాటరీ ప్యాక్ ని స్వాప్ చేసుకుని మీకు ఎన్ని కిలోమీటర్స్ కావాలంటే అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకునే
ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ద్వారా మీరు పొందవచ్చు అనమాట. ఇక నియో వాళ్ళకి చైనా దేశం వ్యాప్తంగా మొత్తం 3,500 స్వాప్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. రోజుకి యావరేజ్ గా 68,000 స్వాప్స్ అయితే జరుగుతాయని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే నియో కంపెనీ వాళ్ళు 90 మిలియన్ స్వాప్స్ అయితే చేసామని చెప్తున్నారు అనమాట. సో మనం ఫస్ట్ వచ్చి ఒక బ్యాటరీ సేఫ్ గా మనకి ఎజెక్ట్ ఎలా చేయొచ్చు ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో అనేది గురించి మాట్లాడుకున్నాం. రెండోది తక్కువ టైంలో మన బ్యాటరీ స్వాప్ చేసుకుని తక్కువ ఓనర్షిప్ లో ఎలక్ట్రిక్ కార్ని ఎలా ఉపయోగిస్తున్నారనే సమాచారాన్ని అయితే పొందాం. మరి ఈ రెండు టెక్నాలజీస్ భారతదేశ మార్కెట్లోకి వస్తే ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో చెప్పండి. బట్ ఒకటైతే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అంటే మనం ఇలాంటి ఒక కార్ని ఇంత ఫాస్ట్ గా స్వాప్ అయ్యే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని తీసుకురావడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అడాప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇండియాలో ఒక ఛాలెంజ్ ఏముందంటే ఇలాంటి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ తీసుకురావడానికి ఒక స్టాండర్డైజేషన్ అనేది లేదు. నియో అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళ ఎలక్ట్రిక్ కార్లకంటూ ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. ప్రజెంట్ మన భారతదేశ మార్కెట్లో చూస్తే మనకి టాటా మోటార్స్, మహీంద్రా కానివ్వండి, లేకపోతే మారుతి వాళ్ళు త్వరగా కొత్తగా ఎలక్ట్రిక్ కార్ని తీసుకొస్తున్నారు అనే ఎంజీ కానివ్వండి, ఇలా బోలెడ్ అండ్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ ఉన్నాయి. బట్ వీళ్ళ కార్లకి అన్నీ కూడా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న నియో వంటి కంపెనీ వాళ్ళు ఇలాంటి స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ ని కార్లు తీసుకొద్దాం అనుకున్న స్టాండర్డైజ్ బ్యాటరీ ప్యాక్ ని తీసుకురావడం అనేది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. అది తీసుకొస్తే మాత్రం ఈ స్వాపింగ్ టెక్నాలజీ అనేది సాధ్యమవుతుంది. అగైన్ మీకు చెప్తున్నాను కదా, ఈ ఎజెక్టెడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో 20 feet కి వెళ్ళి ఇలాగా ఫైర్ జరిగినప్పుడల్లా బ్యాటరీ ప్యాక్ రిమూవ్ వెళ్ళిపోయే టెక్నాలజీ ఏదైతుందో ఇప్పట్లో భారతదేశ మార్కెట్ లోకి అయితే అంత సూట్ అయ్యే టెక్నాలజీ అయితే అనిపించట్లేదు అనమాట. కేవలం చైనాకే అని కాదు, ఇండియాకి కూడా. సో మీకు ఎందాక చెప్పినట్టుగా చుట్టుపక్కల ప్రాంతాలను జాగ్రత్తగా సేఫ్గా చూస్ చేసుకోవాలి. అలానే తెలియకుండా అక్కడ ఒక్కసారిగా ప్రాంతంలోకి ఏమైనా బ్యాటరీ ప్యాక్ కనుక ఎజెక్ట్ అయితే కనుక ఇబ్బందులు తప్పవు అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. డౌన్ ది లైన్ రాబోయే ఒక 2 to 3 years తర్వాత ఈ టెక్నాలజీ మరింత ఎవాల్వ్ అయితే కనుక భారతదేశంలోకి వస్తే అటు ఎజెక్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, కార్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈవీ మార్కెట్ లో కొత్త టెక్నాలజీ సమాచారం అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీసీ తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.